ఏంటో ఈ మధ్య ఏ షర్ట్ వేసి మనకి ఎలా అంటే అలా ఫిట్ అయిపోతుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ డే 42 ఆఫ్ మై వర్కింగ్ సిరీస్. పొద్దున్నే లేచి ముందుగా అట్టిపళ్ళు తినేసి ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇంకా అలా బాడీలో మజిల్స్ కన్నా హెయిరే గ్రో అయిపోతుందని ఇంకా హెయిర్ కట్కి అయితే వెళ్ళాము. ఎక్కడికి అనుకున్నారు? మన గీతమెంట్స్ కి పక్కన ఇంకా ఎప్పుడు అందుబాటులో ఉండేది మనం మాస్టర్ కట్స్ కి అయితే వెళ్ళాము. ఇంకా బ్రో అయితే అడుగుతున్నాడు ఎలాంటి హెయిర్ కట్ కావాలో. మనం అయితే చెప్పాము హెయిర్ ని గ్రో చేద్దాం అనుకుంటున్నాను, సో జస్ట్ ప్రిటెన్స్ తీయమని. ముందుగా హెయిర్ అయితే బాగా వాష్ చేసి దాని తర్వాత రకరకాల క్లిప్లు అయితే ఎట్టాడు మన జుట్టుకి. ఇంకా దాని తర్వాత మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలాగ ఉంది. ఇంక ఈ గ్యాప్లో ధనుష్ గడి హెయిర్ కట్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంక షాపింగ్కి అయితే వచ్చేసాను. అదేటో మనం కొన్న తక్కువైన ట్రయల్ రూమ్లో మాత్రం గంటల కొలుతూ ఉంటాము. ఇంకా అదే అయిపోయాక మా ఫ్రెండ్ ఏబీవీపీలో స్టూడెంట్ లీడర్ అయితే వాడు కాస్త బైక్ ర్యాలీ ఉందిరా రారా అని పిలిస్తే వెళ్ళాము. బైక్ ర్యాలీ అంటే ఏ సినిమా హీరోకో పొలిటీషియన్కో అనుకున్నారా? లేదు. శ్రీ స్వామి వివేకానంద 163 పుట్టినరోజు సందర్భంగా ఏబీవీపీ మెంబర్స్ ఇంకా కొన్ని మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఈ బైక్ ర్యాలీని. ఇక్కడ ఏబీవీపీ మెంబర్సే కాదు, స్టూడెంట్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఈ బైక్ ర్యాలీలో. నేను కూడా ఈ బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకన్నీ చూసుకుని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు మన వర్కౌట్ గీతం జిమ్లో. ఈరోజు మంది చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్. సో ఫస్ట్గా చెస్ట్కి ఒక 3 వేరియేషన్లు, ఇంకా షోల్డర్కి ఒక 3 వేరియేషన్స్ కొట్టి ఇంకా వర్కౌట్ని అయితే కంప్లీట్ చేసాం. జిమ్ ఇంత ఖాళీగా ఉంటే ప్రశాంతంగా వర్కౌట్ చేసుకోవచ్చు. హాలిడేస్ వల్ల అయితే అనుకుంటాను ఇంత ఖాళీగా ఉంది జిమ్. ఇంకా అక్కడే ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి మన ఫైనల్ మీల్ అయితే తినేసి ఇంక డేని అయితే ఎండ్ చేసాం.